హలో ఫ్రెండ్స్, రామాయణంలో మందర పాత్ర గురించి తెలుసుకున్నాము. మందర మనందరికీ తెలుసు, తన యొక్క దురాలోచనలు కైకేయి మాతకి బోధించింది. కైకేయి దశరథుడిని అడగడం ద్వారా రాముడు వనవాసానికి వెళ్ళాడు. సో మందరిని మనం అందరం తిట్టుకుంటాం, కానీ మందర ద్వారా లోక కళ్యాణం అనేది జరిగింది. ఎలా అంటే దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గర మొరబెట్టుకుంటారు. స్వామి, రావణాసుడు పెట్టే బాధలు భరించలేకపోతున్నాము, ఏమన్నా చేయి నాయనా అని మొరపెట్టుకుంటే బ్రహ్మదేవుడు ఈ మందరిని సృష్టించాడు. ఈ మందర అనే ఆవిడ పూర్వజన్మలో దుందుబి అనే గంధర్వకాంత అనమాట. ఆవిడ్ని మందరగా సృష్టించి ఈవిడ యొక్క దురాలోచనలు కైకేయికి బోధించి కైకేయి ద్వారా రాముడు వనవాసాలకు వెళ్ళి రావణాసుని చంపడం జరిగింది. సో లోక కళ్యాణం కోసము ఈ దుందుబి అనే గంధర్వకాంతను బ్రహ్మదేవుడు మందరగా సృష్టించాడు. బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఈ విధంగా డ్రా చేశాను మందర కైకేయి మాత. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.